శ్రీ వాగ్దేవి వాయిద్య సంగీత కళ సాహిత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అనంతపురం టీడీపీ కళ్యాణ మండపం నందు 2 రోజులుగా నాట్య ప్రదర్శన నిర్వహించారు. నేడు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగుటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు చిన్నారులు నాట్య ప్రదర్శన ద్వారా స్వాగతం పలికారు. అనంతరం కళాకారులు భరతనాట్యం, కూచిపూడి డాన్స్లను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. నాట్య ప్రదర్శన నిర్వహించిన చిన్నారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కరువు జిల్లా అయినప్పటికీ కళాకారులకు కళలకు కొదువు లేదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శన చేశారని అభినందించారు. చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తిని పెంచుతున్న గురువులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కూడా పీజేఆర్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో వాగ్దేవి వాయిద్య సంగీత కళా నృత్య సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ నృత్యాలన్నీ కూడా 2 రోజుల నుంచి నిన్నటి ఈరోజు కూడా నిర్వహించబడినాయి. దీంట్లో ఎంతోమంది చిన్నారులు కూడా తమ యొక్క ప్రదర్శనని, తమ యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించారు. మరి ముఖ్యంగా ఈరోజు పాత కళలు అంటే ప్రాచీన కళలైన ఇవన్నీ కూడా నృత్యాలన్నీ కూడా వారందరినీ కూడా ఎక్కువగా ఉత్సాహపరిచిన మన నాగేంద్ర గారు తమ యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించారు. మరి ముఖ్యంగా ఈరోజు పాత కళలు అంటే ప్రాచీన కళలైన ఇవన్నీ కూడా నృత్యాలన్నీ కూడా వారందరినీ కూడా ఎక్కువగా ఉత్సాహపరిచిన మన నాగేంద్ర గారు, మరీ ముఖ్యంగా వీరందరూ కూడా ఇటువంటి పోటీలకు జరగడానికి చేసిన మన రమేష్ గౌడ్ గారు, ధనంజయ యాదవ్ గారు, అలాగే మన కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఈ అనంతపురం జిల్లాలో ఇప్పుడే ఎవరో కూడా చెప్పడం కూడా జరిగింది. కరువుకు నిలయమే కానీ కళలకు మాత్రం ఎప్పుడు కానీ కళలను ఆదరించే దాంట్లో కూడా ఎప్పుడు కానీ ఈ అనంతపురం జిల్లా కూడా కొదవలేదు. కాబట్టి ఇటువంటి నృత్యాలను ప్రోత్సహించాల్సి వస్తుంది. భవిష్యత్తులో కూడా మేము నిజంగా కూడా ఇటువంటి వాళ్ళని గుర్తించి ఇంకా కూడా ప్రోత్సహించేదానికి కూడా అనంతపురంలో కూడా పాటు వాగ్దేవి వాద్య కళా నృత్య నిలయం ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు సాంస్కృతిక పోటీలు జరపడం జరిగింది. ఇక్కడ చిన్నారులు ఎంతో చక్కగా అలంకరించుకొని నృత్యం చేస్తుంటే మన అనంతపురం నగరంలో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చినాయా అనే విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి నృత్యం చేస్తున్నారు. మన సాంస్కృతిక కళలు అంతరించిపోకుండా ఇంకా ఉన్నాయి అని చెప్పి చాటడానికి ఈరోజు ఈ అమ్మాయిలు నృత్యం చేసి ఇంకా మున్ముందు మరెన్నో నృత్యాలు చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరింత ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వాగ్దేవి సంగీత సాంస్కృతిక శ్రీ వాగ్దేవి సంస్కృత సంగీత కళాశాల వారు గత 2 రోజులుగా నిన్న ఇవాళ 9వ తారీఖు 10వ తారీఖు అద్భుతమైన కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఏపీ తెలంగాణలో నుంచి చాలామంది గురువులు ఇక్కడికి రావడం 2 రోజులుగా సంక్రాంతి మాకు ఆల్రెడీ వచ్చేసిందండి. సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఉదయం మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలానే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా చిన్నారులను ప్రోత్సహిస్తూ అవార్డ్స్ తీసుకోవడం అనేది చాలా ఆనందకరం. ఇలాంటి కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మన కూచిపూడికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉండాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా ఇలాంటి ఉత్సవాలు జరిగితే కళాకారులకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయని మేమందరం విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంత చక్కగా కళల్ని చాలా అద్భుతంగా మాకు అందించడం కానీ సపోర్ట్ చేయటం కానీ మాకు చాలా ఆనందకరంగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.